హలో. అన్నా వందనాలు. వందనాలండి. అన్నా బాగున్నా? ఫీడ్ చేసుకుని లేవన్నా నెంబరు చేసుకున్నానండి. అన్నా ఏం లే అన్న, అదే మాది రాయలసీమ డాన్ యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట మాది. ఓకే అన్న బైబుల్ గురించి ఏదన్నా అంటే బైబుల్ గురించి అంటే ఎవరికి నచ్చినట్టు ఆ విధంగా బోధించుకుంటూ పోతున్నారు కదా. రాయబడిన దాన్ని కొన్ని మాకు డౌట్ వచ్చిన దాన్ని తెలుసుకోవడం కరెక్ట్ అన్నట్టు తెలుసుకొని ఆ వాయిస్ రికార్డ్ యూట్యూబ్లో పెడుతుంటాం అన్న. గుడ్ అన్న ఇప్పుడు ఏం అన్నా, చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి లేచినాడని విశ్వాసం ఉంచాలనా, దేవుడు లేపినాడని విశ్వాసం ఉంచాలనా? మనం ఏమని ప్రకటించాలి? అంటే ఇప్పుడు పదాల పైన మన విశ్వాసం ఉండాలా, కార్యం పైన మన విశ్వాసం ఉండాలా అన్నది అన్న నా వాదన. చాలా మంది ఏం చేస్తున్నారంటే కొన్ని పదాలకే స్థానాన్ని ఇచ్చి బైబిల్ ఎట్లా ఉందో ఆ పదం ప్రకారంగా మనం చేస్తేనే మనకు రక్షణ అన్నట్టుగా చెప్తున్నారు. ఉదాహరణకి యేసు నామములో బాప్తిస్మం ఇస్తే మాత్రం రక్షణ. ఎందుకంటే అపోస్తలులు కొంతమంది కొన్ని చోట్ల మీరు యేసు నామంలో బాప్తిస్మం పొందాలి అని రాశారు అన్న. కనుక ఆ పదాన్ని ఉచ్చరిస్తే మాత్రమే మనకు రక్షణ అని అనుకుంటూ ఉన్నారు. అలా కాదు. ఇప్పుడు తండ్రి మనకు యేసు ప్రభు మనకు హెచ్చరించింది ఏంటంటే, ఆజ్ఞాపించింది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం తీసుకోవాలని. అన్న బాప్తిజం గురించి కాదన్నా, ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. ఏమన్నారు? తండ్రి చెప్పండి. యేసు ప్రభు లేచినాడని విశ్వాసం ఉంచాలన్నా, దేవుడు లేపినాడని విశ్వాసం ఉంచాలన్నా? అంతే. దానికి ఏదైనా రాయబడినది ఉంటే డైరెక్ట్ చెప్పండి అన్న. రాయబడిన పదమే చెప్పండి, మరణం గురించి చెప్పండి డైరెక్ట్ అన్న. రెండు విశ్వాసం ఉంచాలి. లేచినాడని విశ్వాసం ఉంచాలా, దేవుడు లేపినాడని విశ్వాసం ఉంచాలా? నా ప్రాణమును తిరిగి మళ్ళా నేను తీసుకున్నట్టు నాకు అధికారం ఉంది అంటాడు. తండ్రి లేపాడన్న మాట కూడా ఉంటది. రెండు మాటలు ఉన్నాయి గనక ఆ రెండు మాటలందు విశ్వాసం ఉంచాలి. అది చూపాలి కదన్నా, విశ్వాసం ఉంచాలనే మాట చూపాలి కదన్నా. అదే అంటున్నాను నేను. అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయను. పదాలను పట్టుకుంటే ఇలాగే చేయాలి అన్నది మనకు నిర్దిష్టం కాదు. ఇప్పుడు యేసు ప్రభుల వారు మన కొరకు ప్రాణం పెట్టారు లేదండి? అవునా. ఆయన తిరిగి లేచాడు, తండ్రి లేపాడు. రెండు మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కానీ తిరిగి తీసుకున్నట్టు నాకు అధికారం ఉంది అంటాడు యేసు ప్రభు. అట్లా రోమ 10:9 యేసు ప్రభు నీ నోటు ఒప్పుకొని ఆయనను దేవుడు మృతుల నుంచి లేపినని నీ హృదయం విశ్వసించిన నువ్వు రక్షింపబడదువు అంటే ఈ విధంగా విశ్వాసం ఉంచాలని ఉంది కదన్నా. ఆ విధంగా యేసు ప్రభు లేచినాడని విశ్వాసం ఉంచాలని అట్లా ఉందా? విశ్వాసం ఉంచాలనేది ఉంచాలనా, లేదంటే లేచినాడని విశ్వాసం అంటే ఈ విధంగా విశ్వాసం ఉంచాలా అన్నట్టు ఉండాలి కదా మనకు పదం అని అంటున్నారు. ఇప్పుడు మీ ఉద్దేశం ఎట్లా ఉందో నాకు తెలియదు. మీరు ఇది ఫాలో అవుతున్నారో. ఇప్పుడు తండ్రికే ప్రాధాన్యత ఇవ్వాలి, ఇక్కడ యేసు ప్రభుకి ఏమి ఇవ్వకూడదు అన్నట్టుగా కనబడతా ఉంది. కానీ ఇక్కడ దేవుడు కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు కలిసి ఆ ప్రణాళికలు నెరవేరుస్తున్నారు గనక దేవుడు అని నేను చూసే కోణం, నా వ్యక్తిగత అభిప్రాయం, నేను దేవుడు అని చూసే కోణంలో తండ్రిని, కుమారుని, పరిశుద్ధాత్మని నేను త్రియేకంగా నమ్ముతాను. వారు ముగ్గురు కలిసే పనిచేస్తారు, ముగ్గురు కలిసే ఆలోచన చేస్తారు. ఆదికాండం 1:26 మనకు అన్నమాట కనబడుతుంది. కనుక ఇక్కడ నేను ఏ ఒక్కరినో హైలైట్ చేస్తూ దేవుడు మాత్రమే లేపాడు, మిగతా వాళ్ళు ఎవరు కూడా ఇంకా మనకి అవసరం లేదు అన్నట్టు ఆ అభిప్రాయాన్ని నేను పొందలేను, నేను ప్రకటించలేను. ఓకే అన్న. బైబిల్ సారాంశం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. కనుక దేవుడు లేపాడన్న మాట వాస్తవమే, యేసు ప్రభు తిరిగి లేచాడన్న మాట వాస్తవమే. ఆ ముగ్గురు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన అంతకైనా లేచినాడని విశ్వాసం ఉంచాలంటే లేదు కదా మనకు పదం ఆడ. ఇక్కడ దేవుడు లేపినాడు అసలు వేస్ట్, ఎందుకు పనికిరాడా యేసు ప్రభు? అట్లా కదన్నా, ఇట్లా లేపినాడని విశ్వాసం ఉంచితేనే మీకు రక్షణ అంటున్నాడు కదన్నా. లేచినోడిని ఇట్లా దేవుడు లేపినాడని విశ్వాసం ఉంచితే అంటున్నాడు కదా. దాని వెనకాల మీ అభిప్రాయం ఏంటని నేను అడుగుతున్నాను. దాని వెనకాల ఇంకా తండ్రి ఒకటే తోలుబొమ్మల ఆట ఆడిస్తా ఉంటే మిగతా వాళ్ళందరూ యేసు ప్రభు ఆడుతున్నాడు, మనము ఆడుతున్నాము అన్నట్టుగా చెప్తున్నారా? అన్న తోలుబొమ్మ కాదు కదన్నా, దేవుడు గొప్పతనము, ఆ యేసుక్రీస్తు గొప్పతనము. నాకు అసలు యేసు ప్రభు ఎవరని మీరు అనుకుంటున్నారు? అన్న దేవుని కుమారుని యేసు ప్రభు చెప్పాడన్నా, దేవుని కుమారుని నమ్ముతున్నాను. అంతేనా? అవునా. అయితే యేసు ప్రభు దేవుడు కాదా?
అన్న దేవుడు అని నేను ఎక్కడ చదవలేదు, ఎక్కడ ప్రవక్తలు చెప్పినది వినలేదు, యేసుప్రభు అయితే చెప్పిన నేను నోట్లకు చెప్పలేదు అన్న. మొన్న నేను చేసిన వీడియో మీరు చూసారా? చూశాను కానీ సరిగా దాంట్లో పొందుతలేదు, సరిగా వివరణ సరిగా లేదన్న. చూశాను ఆ అది బొంకురు ఎందుకు లేదండి? అది బొంకురు జానన్న యోహాను ఫోటో సువార్త పెట్టి మొదటి చేశారు కదా. అధ్యాయంలో వాక్యము ఒక్క నిమిషం, మొదటి యోహాను మొదటి వచనంలో ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అంటే అది నమ్మాలంటావు కానీ 9వ అధ్యాయం అన్న, 5వ వచనం. ఒక్క నిమిషం, రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ అన్న వచనం. దీనికి ఆయన అన్న దీనికి ఎవరిని సర్వాధికారి అయిన దేవుడై ఉండి. అన్న అన్న రోమ 10 అధ్యాయం 9 వచ్చినకి ఎవరిని చేయండి అన్న క్లారిటీగా 10 మందికి ఉపయోగపడుతుంది కదా వాస్తవేనని. రోమ 10 అధ్యాయం 9 వచ్చినంలో యేసు ప్రభు నీ నోటు ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల నుంచి లేపనని నీ హృదయం విశ్వసిస్తే నువ్వు రక్షింపబడతావు అనింది. దానికి ఎవరిని చేయండి అన్న? మీరు అదొక్కటే పట్టుకుంటారా? ఇంకా వేరే వచనాలు ఏవి మీకు అక్కర్లేదా? బైబుల్ మొత్తం పట్టుకుంటాం అన్న. దీనికి ఎవరిని ఇవ్వండి అట్లా, దానికి ఎవరిని ఇవ్వండి? అది నమ్మాలనా వద్దా లేదంటే తీసేయాలనా? నమ్మాలి, దాన్ని నమ్మాలి. యేసు ప్రభు సర్వాధికారి అయిన దేవుడని నమ్మాలి. యేసు ప్రభు దేవుడై ఉండెను ఆదియందు అన్న మాట నమ్మాలి. యేసు ప్రభువే నిత్య జీవం అన్న మాట నమ్మాలి. అన్ని మాటలు నమ్మాలి కదా. ఇంకా చాలా మాటలు. ఈ రోజు నా వీడియో ఒకటి రిలీజ్ అవుతుంది. ఓకే చూస్తాను. మీ ఛానల్ ఓకే చేసుకుని కర్ణాటక అంటే ఎక్కడన్నా ఎక్కడ ఉంటారు? బళ్ళారే ఏమంటారు? ఎక్కడ? బళ్ళారి దగ్గర ఉంటారా? సరే అన్న, వందనాల. దీనికి నేను మళ్ళీ కాల్ చేస్తాను. క్లారిటీగా వచ్చినాలతో సహా చూపండి అన్న, మరణం గురించి క్లారిటీగా అన్న. ఈ రోజు నాది వీడియో ఒకటి రిలీజ్ అవుతుంది, దాంట్లో చాలా వివరాలు ఉంటాయి, దాన్ని కూడా చూడండి. ఓకే అన్న. మంచిది. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.